ఈ చీరని 6 సంవత్సరాల కింద 600కి కొనుక్కున్నా. కొన్న దగ్గర నుంచి ఇంకా 3 సార్లే కట్టుకున్నా. ఎప్పుడు బీరువాలోనే ఉంటుంది. దీని మీద బ్లౌజులు మాత్రం వేరే శారీస్ మీదకి యూజ్ చేస్తున్నా కానీ చీర మాత్రం బీరువాలో పెట్టుంది. ఈ చీరనే కాదు ఇంక ఇలాంటి చాలా చీరలు అప్పట్లో కొనుక్కున్నాం కానీ ఇప్పుడు ఎందుకో కట్టాలనిపించట్లేదు అబ్బా. చూస్తానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ఫుల్గా ఉంది కానీ నాకెందుకో ఇప్పుడు మాత్రం ఇంకా బార్డర్స్ ఉన్న చీరలు, వర్క్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, పట్టు చీరలు ఇలాంటివి అయితే అస్సలు కట్టాలనిపించదండి. ఎప్పుడు కూడా లైట్ వెయిట్గానే కట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఏదో తెలియక అందరు కొనుక్కుంటున్నారని ఏది కొత్త మోడల్ వస్తే అది తీసుకొని బీరువాలో పెట్టి నింపాం కానీ అవి అస్సలు కట్టాలనిపించట్లే. కానీ వాటికి కూడా న్యాయం చేయాలి కదా, అప్పుడప్పుడు కట్టుకోనని ఈరోజు తీసి కట్టుతున్నా అనమాట. అంతా బాగానే కానీ ఫేస్ పైన ఎందుకో ఓవర్ హీట్ వల్ల ఈ మధ్య నాకు అక్కడక్కడ పింపుల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా టైలరింగ్ చేస్తా కాబట్టి ఇంకా కామన్ అనుకోండి ఓవర్ హీట్ అనేది. ఇంకా నేనైతే ఇట్లా ఓవర్ హీట్ అనిపించినప్పుడు ఏం చేస్తానంటే ఎలాంటి క్రీమ్లు వాడను ఫేస్కి, ఇంకా ఎలాంటి మెడిసిన్ కూడా వేసుకోను. నేను ఇంట్లో ఉండే వాటితోటే నేను హీట్ని అయితే తగ్గించుకుంటా. అది కూడా ఒక 2-3 రోజుల్లోనే తగ్గించుకుంటానన్నమాట. అదేనండి సబ్జా గింజలు ఉన్నాయి చూసారా, వీటిని నానబెట్టి చక్కగా చక్కెర వేసుకొని పరిగడుపున ఒక స్పూన్ అయినా సరే, ఒక కప్పు గిన్నెడైనా సరే తిన్నామంటే కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు తిన్నామంటే ఒంట్లో ఉన్న ఓవర్ హీట్ని మొత్తం తగ్గిస్తుంది. ఇంకా అలాగే లెమన్లో వేసుకొని మజ్జిగలో వేసుకొని కూడా వీటిని తీసుకోవచ్చు అనమాట. ఒంటికి చలువ చేసేటివి తీసుకుంటే 4 రోజులు, అది కూడా పరిగడుపున తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం తినకుండానే తీసుకుంటున్నాను అనమాట. అట్లా తీసుకుంటే ఖచ్చితంగా ఓవర్ హీట్ అయితే తగ్గిపోతుంది. ఇలా నేను చాలాసార్లు చేశానన్నమాట. తొందరపడి ఫేస్ పైన పింపుల్స్ వచ్చినాయని ఎలాంటి క్రీమ్స్ కూడా వాడొద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.